వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించటమే. చెరువు మట్టిని పూడిక తీసి వినాయకుడి రూపాన్ని తయారు చేసుకుని గ్రామమంతా ఒక చోట చేరి పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే ప్రకృతి పండగే వినాయక చవితి. మనం పట్టించుకోని గడ్డి పువ్వులు, గరిక, ఉమ్మెత్త లాంటి ప్రాధాన్యం మన జీవన విధానంలో భాగం అయ్యేలా పూజా విధానాన్ని రూపొందించారు మన పూర్వీకులు. కానీ ఇప్పుడు కెమికల్ రంగులతో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలతో, చిత్ర విచిత్రమైన ఆకారాలతో ప్రస్తుత వినాయక చవితి జరుపుకుంటున్నాం. మళ్ళీ మన సంప్రదాయ పండుగల పునర్వైభవాన్ని గ్రామాలకు, వినాయకుని పూజలు అందుకునే పందిళ్లతో పాటు ప్రతి ఇంటికి సంప్రదాయ శోభను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు భూమి ఆర్గానిక్స్ నిర్వాహకులు రఘురామ్ గారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని అందించాలనే సంకల్పాన్ని కొనసాగిస్తూనే గత 7 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు పూజించాలనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు భూమి ఆర్గానిక్స్ నిర్వాహకులు. అందుకోసం కొన్ని కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. అంతేకాకుండా భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానది మట్టితో విగ్రహాల శోభను అద్దుతూ ప్రతి ఇంటిలో గణపతిని ఆరాధించుకుంటూ గంగానది మట్టిని కూడా పూజించుకోవాలనుకునే తమ ఆశయాన్ని ఉద్యమంలో కొనసాగిస్తున్నారు భూమి ఆర్గానిక్స్ నిర్వాహకులు. రఘురామ్ గారు, గత 10 సంవత్సరాలుగా మీరు ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజించాలని చెప్పేసి ఒక ఉద్యమంలాగా మీరు తీసుకుని గత 7 సంవత్సరాలుగా వినాయకుడి మట్టి విగ్రహాన్ని వ్యయ ప్రయాసాలకు తీసుకొచ్చి ఇక్కడ మన ఏరియాలో అంటే విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో కానీ అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ మట్టి విగ్రహాలను? అసలు వాటిని పూజించాల్సిన ప్రాముఖ్యత ఏంటి? అసలు మీరు మట్టి విగ్రహాలని పూజించాలనే ఉద్యమాన్ని ఎందుకు ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చున్న విషయం అది మీకు కూడా. దాన్ని ఎందుకు మీరు భుజాలకు ఎత్తుకున్నారు? వాటి ప్రాముఖ్యతను కొంచెం ప్రయత్నం చేస్తారు. మా ఉద్యమం సేంద్రియం అండి. మా ఉద్యమం భూమి బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, మనిషి బాగుండాలి. ఇలాంటి చోట్ల మనిషి బాగుండాలంటే ముందు మనం పూజించే దేవుడి యొక్క స్వరూపం దగ్గర నుంచి మొత్తం అంతా మారుతూ ఉండాలి. ఈరోజు మనం చూస్తే కనుక కంపల్సరీగా వినాయక చవితి హిందువుల తొలి పండగ. ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి అసహ్యమైన రంగులు వేసి డేంజరస్ కెమికల్స్ వాడుతూ అవి తీసుకెళ్లి చెరువుల్లో కానీ నదుల్లో కానీ కలపడం వల్ల అవి వాటర్ సీవేజ్ అనేది అంటే నీరు భూమిలోకి ఇంకకుండా అది అడ్డుపడుతుంటే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే ఓ పక్క పర్యావరణానికి హాని జరుగుతుంది, జీవరాశులకు హాని జరుగుతుంది, మనిషి కూడా సుఖంగా సౌలభ్యంగా ఉండలేకపోతున్నాడు. ఇది తీసుకుని మేము మార్పు దేవుడి దగ్గర నుంచి మొదలవ్వాలి, మనం పూజించే విగ్రహం దగ్గర నుంచి మొదలవ్వాలని చెప్పి వినాయక చవితికి మట్టి విగ్రహాలు తయారు చేద్దామనే సిద్ధాంతంతో ముందుకు వచ్చామండి. దీనికోసం మేము మీరు అడిగినట్టు తెలంగాణ నుంచి విగ్రహం కాకుండా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగి ఏది బెస్ట్ మెథడాలజీ అనేది తెలుసుకున్నాం. దీనికోసం మేము ఒక 1 year 2 years పాటు వినాయక చవితి పందులందరినీ కలిసి వాళ్ళు మీరు మట్టి విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదు అనే ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే మట్టి విగ్రహాల్లో మోడల్స్ ఉండవండి, ఒకటే మోడల్ ఉంటుందండి, రంగులు ఉండవండి, లేకపోతే అది స్ట్రాంగ్గా ఉంటుంది లేదని మాకు ఒక అభద్రతా భావం ఉందండి. మట్టి విగ్రహం తీసుకొచ్చాం, మేము పూజ చేసుకునే లోపల విగ్రహం కనుక ఏమన్నా అయితే మాకు ఆ సెంటిమెంట్ కదండి, దేవుడు సెంటిమెంట్, వినాయకుడు సెంటిమెంట్ అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఏం చేసామంటే ఆంధ్ర రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తం తిరిగి మేము బాగా విగ్రహాలు తయారు చేసే చోట్లకు వెళ్ళి పరిశీలించిన తర్వాత డబుల్ డై టెక్నాలజీ అంటే ఏంటంటే మన సిద్ధాంతంలో మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఆనాదిగా తీసుకొస్తున్న సంప్రదాయం ఈ పద్ధతిలో అచ్చు పద్ధతి అంటాం. ఈ అచ్చు పద్ధతిలో తయారు చేసే విగ్రహాలు వాళ్ళని కలవటం, వాళ్ళ దగ్గర మేము విగ్రహాలు తీసుకోవడం జరిగిందండి. ఇది తెలంగాణలో కులకచెల్ల మండలం కాన్స్టిట్యుయెన్సీలో కులకచెల్ల మండలం ఉంటుందండి, చాపలగూడెం గ్రామం. అక్కడ వాళ్ళని కలవటం, కుమ్మరి సోదరులందరినీ కలవటం, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావటం, వాళ్ళకి మేము సంవత్సరం పొడుగుతో ఉపాధిస్తూ వాళ్ళ దగ్గర మేము విగ్రహాలు తీసుకోవడం జరిగిందండి. ఈ డబుల్ డై మెథడాలజీ ఏంటంటే అంటే మళ్ళీ ఇంగ్లీష్ పదం కాదని మన సంప్రదాయం సనాతన ధర్మంలో ఉన్నది 2 అచ్చులు ఉంటాయి. స్వామివారి ముందు భాగం వెనక భాగం 2 అచ్చులు పెట్టి 2 ఇలా జాయిన్ చేసి చక్కగా మట్టితో వేస్తారు. ఈ మట్టి విగ్రహం కూడా స్ట్రాంగ్గా ఉండటానికి ఏంటంటే జనపనార, కొబ్బరి పీచు వాడతారు. ఇది వాడటం వల్ల మీకు విగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక చిన్న పిల్లవాడిని ఈ స్ట్రెంత్తో విగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడిని స్వామివారి భుజాలపై నెక్కించుకున్నా కూడా మనం ఉంచగలం. ఈ స్ట్రెంత్ మట్టికి ఉంటుంది. మట్టి కన్నా బలమైంది ఏం లేదు, మనందరినీ భూతెల్లే మోస్తుంది. ఈ భూమాత కన్నా బలమైంది ఏముంది? అందుకే ఆ మట్టిని తీసుకుని దాన్ని జనపనార, కొబ్బరి పీచుతో కలిపి విగ్రహం అచ్చు పద్ధతిలో తయారు చేసి ఆ విగ్రహాన్ని జనాలు తీసుకొస్తే వాళ్ళకి నిమజ్జనం చేసుకున్న విగ్రహం చెక్కు చెదరదు, గజమాలు వేసుకున్న చెక్కు చెదరదు, వాళ్ళకు ఒక అభద్రతా భావం పోతుంది. అందుకే ఈ విగ్రహాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకో 2వ పద్ధతి ఏంటంటే మోడల్స్ ఉండవు. మాకు మోడల్స్ ఉండవండి అంటారు. ఈరోజు మనం చూస్తుంటే మనం ఇక్కడ ఏర్పాటు చేసిన గణపతి స్థావరంలో దాదాపుగా 5 అడుగుల విగ్రహాలు
కామన్ గా మట్టి విగ్రహాలు 5 అడుగులు అందరూ తీసుకుంటూ ఉంటారు. మాక్సిమం హైట్ 5 అడుగులు ఉన్నాయి. మాక్సిమం మనం 6 అడుగులు ప్రయత్నం చేస్తున్నాం, 6 అడుగులు వస్తాయి. కానీ 5 అడుగుల విగ్రహాలు విరివిగా తీసుకుంటారు. అంటే అపార్ట్మెంట్ లో పెట్టుకోవచ్చు, పందిర్లో పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ప్లేసెస్ లో కాంపౌండ్స్ లో పెట్టుకోవచ్చు. కాబట్టి 5 అడుగుల విగ్రహాలు మట్టిలో బాగా ప్రిఫర్ చేస్తారు. ఈ మట్టి విగ్రహం 5 అడుగుల విగ్రహం ఏమవుతుందంటే ఇన్ని మోడల్స్, 13 రకాల మోడల్స్. ఇప్పుడు ఈ విగ్రహం చూసుకుంటే మీకు లాల్బాగ్ మోడల్ అంటామండి. అంటే కొంతమంది కుర్రాళ్ళు మాకు కొంచెం సంప్రదాయాన్ని గౌరవిస్తూ, కట్టుబాట్లను గౌరవిస్తూ కొంచెం వెరైటీగా స్టాచ్యూ ఉండాలనుకునే వాళ్ళకి ఇలాంటి స్టాచ్యూ. మీకు ఇందులో స్వామివారు సింహాసనాల పైన ఉంటారండి, సింహవాహనం ఉంటుంది, అదే గదాధరుడే ఉంటారు. స్వామివారు కూడా సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. అంటే ఇలాంటి విగ్రహంతో పాటు కాణిపాక వినాయకుడు. అంటే కాణిపాక వినాయకుడు ఏంటంటే చక్కగా ఇప్పుడు సహజంగా వ్యాపార స్థలాలు లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు కాణిపాక వినాయకుని ప్రిఫర్ చేస్తారండి. అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం బొజ్జ ఎక్కువ ఉంటే ప్రాస్పెరిటీ అని చెప్పి, సో బొజ్జ గణపయ్య మా కాణిపాకం రూపంలో కావాలని చెప్పి అలాంటి వాళ్ళు అది తీసుకుంటారు. అలాగే మూషిక వాహనుడు, ఎలుకపైన ఉంటారు స్వామివారు. అలాగే మీకు గజం పైన ఉన్న స్వామివారు ఉంటారు. ఇలాంటి రకరకాల మోడల్స్ మనం తీసుకురావడం వల్ల జనాల్లోకి విస్తృతంగా మనం వెళ్ళగలుగుతున్నాం. మీరు ఇందాక అన్నట్టు అది ఉద్యమం అంటే ఉద్యమంగానే చేయాలండి. మేము కోవిడ్ టైంలో కూడా అందుకే విగ్రహాలు తీసుకురాగలిగాం, కోవిడ్ టైంలో కూడా విగ్రహాలు అందించగలిగాం. అంటే కోవిడ్ టైంలో కనీసం ఒక 20 మందినో 30 మందినో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మట్టి వైపు మార్చగలిగాం. కేవలం వ్యాపార కోణమే చూస్తే కనుక అది కోవిడ్ టైంలో ఎవరు చేయరు. కోవిడ్ టైంలో కూడా 2 సంవత్సరాలు మేము చేయగలిగాం. అలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కంపల్సరీగా ఇలాంటి మోడల్స్ ఉండాలి. అంటే ప్రజలకు కావాల్సింది మనం అందుబాటులో తీసుకొస్తే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఈ పద్ధతిలో మనం ముందుకెళ్తున్నాం. సనాతన ధర్మము, పూజా విధానాలు, మన సంస్కృతి సంప్రదాయాల్లో పూజలకు ప్రాధాన్యత పక్కన పెడితే పర్యావరణ పరంగా కూడా మనం ఎలా చూడొచ్చు. వినాయక చవితి లేకపోతే గణేష్ పూజ అంటేనే అది పర్యావరణంతో ముడిపడి ఉంటుంది, ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే అసలు పట్టించుకోము, గరిక, వివిధ పత్రి కూడా దాన్నే ప్రధాన పూజా విధానం, గణపతి పూజా విధానంలో పెట్టారు. సో దాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు చెరువులో మట్టిని తీసి పుడిక తీసే విధానంతో ఆ మట్టిని విగ్రహంగా తయారు చేసుకుని దాన్నే విగ్రహంగా పెట్టి కొలుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఏదైతే గరిక లాంటి ఇవన్నీ ఉంటుంది దాన్ని ఆ ప్రకృతిని ఇంక్లూడ్ చేసి పూజా విధానం ఉంది. దాని గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇప్పుడు యాక్చువల్ గా మనం వినాయకుడు యొక్క జన్మం తీసుకుంటే స్వామివారు ఉద్భవించినప్పుడు కూడా అమ్మవారు తన యొక్క ఒంటిపైన ఉన్న నలుగుతో స్వామివారి విగ్రహం తయారు చేసి దాన్ని ప్రాణం పోయడం జరిగింది. అంటే ప్రకృతితో మమేకమయ్యే పండగ ఇది. కూడా కరెక్ట్గా శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసంలో వస్తుంది. కరెక్ట్గా రైతులందరికీ వానలు పడి పంటలన్నీ సాగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ విగ్రహాలు తయారు చేయడానికి మనకి చెరువు మట్టిని మనం ఎండాకాలంలో మనం చెరువు మట్టి పూడికి తీస్తే శ్రావణ మాసంలో వర్షాలు పడితే ఆ వర్షాలు పడిన భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకుని మళ్ళా తీసుకెళ్లి చెరువులో కలుపుకునే అద్భుతమైన సంప్రదాయం మన వినాయక చవితికి నాంది పలికామండి. అంటే వినాయక చవితి అంటే ప్రకృతితో పండగ, ప్రకృతిలో పండగ, ప్రకృతి కోసం పండగ. సో దీనికోసం ఏంటంటే మనం ఎంత చెరువు పూడికి తీయగలిగితే, ఎంత చెరువు మట్టి వాడగలిగితే మనం మన గ్రామానికి అంత సుభిక్షంగా ఉంచగలిగిన వాళ్ళం అవుతాం. ఆ చెరువు మట్టి పూడికి తీయాలి అంటే మేము అందుకే చెరువు మట్టితో మీకు విగ్రహం తయారు చేస్తాం. మా విగ్రహం చెరువు మట్టి అంటే దాదాపుగా ఇక్కడున్న విగ్రహాలన్నిటికీ 5-6 చెరువులతో మేము పూడికి తీసామండి. పూడికి తీయడం వల్ల ఆ చెరువులు సుభిక్షం అవుతాయి. ఎప్పుడైతే చెరువు సుభిక్షంగా ఉందో గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ పండక్కి మనం ఫస్ట్ చేసేది ఇది. కాబట్టి ఆ చెరువుల్లో నుంచి మనం పూడికి తీసి ఆ మట్టిని మనం దీనికి వాడటం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ దానిపైన ఇప్పుడు మీరు ఈ విగ్రహం చూస్తే ఇది పూర్తిగా చెరువు మట్టి విగ్రహం అండి. ఏ విగ్రహమైన చెరువు మట్టి ఉంటుంది. దాని మీద హిందువులకి బాగా ఇష్టము, బాగా పవిత్రమైన గంగా నది మట్టి కొంచెం వేస్తాం కాబట్టి అది చూడటానికి విగ్రహం కొంచెం కళాత్మకంగా ఉంటుంది. చెరువు మట్టి ఇంకొంచెం పవిత్రత యాడ్ చేయడానికి గంగా నది మట్టి కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ఈ విగ్రహం చూస్తే మీకు చెరువు మట్టిగా ఉంచేసామండి. అదే ఈ విగ్రహం చూస్తే కనుక చెరువు మట్టి పైన గంగా నది మట్టితో మీకు ఇది ఉంటుందండి. సో ఈ గంగా నది మట్టి పైన ఉండటం వల్ల పవిత్రత పెరుగుతుంది. కానీ యొక్క మూల సిద్ధాంతం చెరువు పూడికి తీయాలి. ఓన్లీ గంగా నది మట్టితో స్టాచ్యూ చేస్తే చెరువు పూడికి తీసే అవకాశం మనం కోల్పోతున్నాం. కాబట్టి ఆ చెరువుని పూడికి తీయటానికి కంపల్సరిగా ఈ పద్ధతి ఎంచుకున్నాం మేము. సో మీరు చెరువులు పూడికి తీసి ప్రకృతిని రీజనరేట్ చేయడంతో పాటు గంగా నది మట్టిని కూడా దీన్ని యాడ్ చేయడం వల్ల అత్యంత పవిత్రంగా భావించే దాన్ని ప్రతి మండపానికి తీసుకెళ్తున్నాం. ప్రతి మండపానికి కూడా గంగా నది పవిత్రతని మనం తీసుకెళ్తున్నాం. ప్రతి ఊరికి కూడా వెళ్తుంది, ప్రతి ఊరికి గంగా నది మట్టి వెళ్తుంది. అలాగే మేమేం చేస్తున్నామంటే ఈ విగ్రహాన్ని మీరు అక్కడే నిమజ్జనం చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ మోడల్ ఉందండి. స్వామివారు గజం పైన ఆసీనులై ఉంటారు, కింద ఎలుకుంటుంది. అలాగే మీకు ఈ విగ్రహం కూడా చెరువు మట్టితో చేసి పైన గంగా నది మట్టిని మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విగ్రహం కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీరు నిమజ్జనాన్ని తీసుకెళ్ళినా
మీరు నిమజ్జనాన్ని తీసుకెళ్ళినా ఏం చేసినా కూడా ఇబ్బంది అనేది అక్కడ తలెత్తదు. మనం ఇలా లేకినా కూడా ఇబ్బంది ఉండదంట. ఇది మన విగ్రహానికి కనీసం 4 మెంబర్స్ హ్యాండిల్ చేయమంటామండి. నలుగురు కలిస్తే కనుక విగ్రహాన్ని అవలేలుగా తీసుకెళ్ళచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే స్వామివారు మేము విగ్రహం పట్టే విధానం కూడా ఇప్పుడు ఈ భుజం పట్టుకుంటాము, భుజం పట్టుకుని వెనక్కి వాల్చుకుని పైన ఇద్దరు కింద ఇద్దరు ఉంటే కనుక విగ్రహం ఆటోమేటిక్ గా ఈజీగా తీసుకెళ్ళచ్చు. 4 అడుగులు 5 అడుగుల విగ్రహం అయినా అంత డెలికేట్ గా ఏం లేవు, అది మీకు చెప్పినట్టు స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఆ స్ట్రెంత్ అనేది విగ్రహానికి ఎప్పుడు ఉంటుంది. ఈ విగ్రహానికి స్ట్రెంత్ ఉండడానికి కారణం ఏంటంటే చెరువు మట్టి ప్లస్ అదే గంగానది మట్టి అనుకోండి, మీకు మనం ఒండ్రు మట్టి అంటాం, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఒండ్రు మట్టి అంటాం. ఈ ఒండ్రు మట్టి వల్ల ఏంటంటే విగ్రహం స్ట్రెంత్ ఉండదు, అది ఊరికే పైకి చూడటానికి మట్టి కానీ చెరువు పూడికి తీయట్లేదు. ఇక్కడ మనం చెరువుని పూడికి తీస్తున్నాం, గంగా మట్టి కూడా వాడుతున్నాం. మూల సిద్ధాంతం ఆ చెరువుని పూడికి తీయాలి, పర్యావరణం బాగుండాలంటే కేవలం మట్టే కాదు చెరువు పూడికి తీయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తెరిగి మేము ఈ పద్ధతి ఎంచుకోవడం జరిగింది. సో ఇందాక మీరు చెప్పిన ఆ మూర్తి బట్టి గజాధరుడైన గజవాహనుడు అండి, గజం మీద ఉంటాడు. అలాగే మీకు ఇక్కడ ప్రతీకగా చూడొచ్చండి ఈ మూర్తిని. ఇది సహజంగా గజం అంటే ఇప్పుడు చాలా మంది లక్ష్మీ కటాక్షం అంటారండి. లక్ష్మీ కటాక్షం అన్నప్పుడు ఏంటంటే లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేస్తారంటే ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకుంటారు. ఏనుగు అంటే స్వామివారు ఎప్పుడైతే గజం అంటే లక్ష్మీ రూపంగా చూస్తాం కాబట్టి అలా ఉంటుంది కంపల్సరీగా. ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు ఈ విగ్రహం చూస్తే స్వామివారు నంది వాహనుడు అయి ఉంటారు, అంటే శివభక్తులు కొంతమంది ఇది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా నంది వాహనాన్ని బాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఒక పోరాటానికి తొలి యానిమల్ ఏమన్నా ఉందంటే ఫస్ట్ నంది. ధైర్యానికి పోరాటానికి రాయసానికి ప్రతీక కాబట్టి అలాంటి నంది వాహనంతో మనం స్వామివారిని తయారు చేసాము. అంటే వాళ్ళ స్వభావాలకు తగ్గట్టు వాళ్ళకి ఆ విగ్రహం వస్తుందండి. విగ్రహం ఏదైనా మట్టే కానీ చూసుకున్నప్పుడు వాళ్ళకంటే వాళ్ళ స్వభావం దగ్గరగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలంటే వాళ్ళు అశ్వాన్ని ప్రిఫర్ చేస్తారు, వరసిద్ధి వినాయకుని ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వికృతమైన ఆకారాలు లేకుండా మీకు డైమెన్షన్ తీసుకుంటే మీకు ఎత్తు ఎంత ఉందో వెడల్పు దానికి తగ్గట్టు డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్ స్వామివారి విగ్రహానికి ఈ యొక్క వాహనం మాత్రం డైమెన్షన్స్ మారుతాయండి. కానీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి. మీకు ఈ డీటెయిలింగ్ కూడా మనం అచ్చు పద్ధతిలో చేసినప్పుడు ఇక్కడ కళాకారుల యొక్క తృష్ణ కనబడుతుందండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం మట్టి కలిపినప్పుడు మనం మట్టే కదా అనుకుంటాం, ఆ మట్టిని ప్రతి దాంట్లోకి ఇంత చిన్న అంగుళంలో కూడా చేయగలిగినప్పుడు ఆ షేప్ బయటకు వస్తుంది. సో ఆ కళాకారులు కూడా మా కోసం 100 కుటుంబాలు దాదాపుగా అదే పని మీద ఉంటాయి సంవత్సరం పొడుగుతా. వాళ్ళు కూడా అంత డెడికేషన్తో ప్యాషన్తో చేయడం వల్ల మనకి విగ్రహాలు ఇంత కళాత్మకంగా అందంగా ఉంటాయండి. కలర్స్ కూడా నేచురల్ కలర్స్. ఇవి మొత్తం వాటర్ కలర్స్ అండి. మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అని చెప్పి తెలంగాణలో ఉంది. విగ్రహాలు తెలంగాణ తయారవుతున్నాయి కాబట్టి అక్కడ కంపల్సరీగా ఆ యూనివర్సిటీ నుంచి నేచురల్ కలర్స్ వాళ్ళు ఇస్తారు, అవే నేచురల్ కలర్స్ వాడటం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే మీరు ఇలాంటి చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసుకుని మీ అపార్ట్మెంట్లోనో మీ దాంట్లో కూడా అక్కడికక్కడే నీళ్లు పోసి అందరూ వచ్చి నీళ్లు పోసి ఈ మట్టిని గంగానది చెరువు మట్టి కాబట్టి ఇదంతా పవిత్రంగా ఉంటుంది. అలాగే సైంటిఫిక్గా చూసుకున్నా కూడా చాలా ప్యూర్ అండ్ ఫెర్టైల్ సాయిల్ కాబట్టి మీరు తీసుకెళ్ళి మీ తులసి కుండీలోనో మీ పొలంలోనో కూడా వేసుకోవచ్చు. పూజా ప్రతిఫలంతో పాటు గంగానది పవిత్రతను కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి అవకాశం ఉంటుంది. ఇది కాణిపాక గణేష్ అండి. అంటే స్వామివారు ఏంటంటే కొంచెం ఉదరం బొజ్జ గణపతి నింపడానికి మంచి ప్రాస్పెరిటీకి ప్రతీకగా ఈ విగ్రహం ఉంటుంది. సో ఈ బొజ్జ గణపతి కూడా మనం ఇలా చేస్తాం అనమాట. ఇది కూడా 4 అడుగుల హైట్ ఉందండి. ఇది 5 feet హైట్ అండి. అంటే ఏమవుతుందంటే స్టాచ్యూ స్ట్రింక్ అవుతుందండి. సహజంగా ఇది 5 అడుగుల విగ్రహమే మాకు. ఇప్పుడు మీరు ఏ విగ్రహం చూసినా కూడా స్వామివారి ఈ కొలమానంలో ఉంటారు. ఇది కొంచెం విగ్రహం విడ్త్ ఎక్కువ ఉంటుంది. విడ్త్ ఎక్కువ కొద్దీ కొంచెం విగ్రహం షింక్ అవుతుంది అనమాట. మీకు ఒకసారి పూర్తిగా ఇలా ఆరిపోయిన తర్వాత మీకు కంపల్సరీ ఈ స్టాచ్యూ కొన్ని సంవత్సరాలు అయినా కూడా కదలకుండా చెక్కు జరగకుండా ఇలాగే ఉంటుంది. కానీ ఆ తడి ఉన్నప్పుడు ఆ ఎవాపరేషన్ అయినప్పుడు ఆ షింకేజ్ అయినప్పుడు మీకు కొంచెం హైట్ తగ్గుతుంది తప్పితే ఇది కూడా 5 అడుగుల విగ్రహమేనండి. అది గత 7 సంవత్సరాల క్రితం పెట్టిన అది విగ్రహం మన రెస్టారెంట్లో ఇంకా మీకు 7 సంవత్సరాల క్రితం మనం ఎప్పుడైతే మొదటి విగ్రహం పెట్టామో ఆ విగ్రహం ఇంకా మన దగ్గర ఉంటుంది. మేము అది ఉత్సవ విగ్రహంగా కింద కూడా వాడతాం. ఎవరైనా కార్తీక మాసంలో వచ్చి ఎవరైనా మేము పూజ చేసుకుంటున్నామంటే దీపోత్సవం చేసుకుంటున్నాము, కోటి దీపారాచన చేస్తున్నామంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్తారు, అక్కడ పెట్టుకుని పూజ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర మట్టి విగ్రహాలు? మట్టి విగ్రహాలు మనకి ఇప్పుడు 5 feet లో మీకు 13 రకాలు ఉన్నాయండి. తలపాగా ధరించి ఉంటారండి. అంటే స్వామివారు సహజంగా కిరీటదారుడు తలపాగా ధరించి ఉంటారు అనమాట. ఈ 2 మోడల్స్ మేము ప్రతి దాంట్లో అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఇందాక చూసిన కాణిపాక కిరీటదారి, ఇది కాణిపాక తలపాగా అనమాట. కిరీటం అనేది రెండింటిని అంటే ఒకే దాంట్లో 2 మోడల్స్, ఒక మూలం అలాగే ఉంటుంది.
స్వామివారు ధరించి ఆభరణాలు మాత్రం ఇక్కడ మారుతాయి అనమాట అది ఎలా చూసుకోవాలంటే అలా స్వామివారు. స్వామివారిని. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం తలపాగా ధరించినప్పుడు స్వామివారు కొంచెం టీవీ ఉంటుంది, కిరీటం వచ్చినప్పుడు కొంచెం సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సో జనాలకి అదే ఎవరికి మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళకి ఒక విగ్రహం ఉంటుందండి. ఏ సైజ్ అందుబాటులో ఉంటాయండి? 5 feet 10 మోడల్స్ ఉంటాయండి. ఈ 3 feetలో 6-7 మోడల్స్ ఉన్నట్టు ఉన్నాయి. 3 feet ఇంకా 2 feet కూడా ఉంటాయి. 2 feet ఉంటే 1 feet 1 feet కూడా ఉంటాయి. అంటే అడుగు దగ్గర నుంచి 5 అడుగుల వరకు 6 అడుగుల 6 అడుగులు 5 అడుగు దగ్గర నుంచి 6 అడుగుల వరకు విగ్రహాలు ఉంటాయి. చిన్న విగ్రహాలు మోడల్స్ ఉంటాయి కానీ మేము మోడల్ ఇందులో అంత ఫోకస్ చేయమండి. అంటే యాక్చువల్గా ఏదైతే కళాకారుడు ఇవ్వగలుగుతున్నారో ఆ మోడల్స్ మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇదేంటంటే వచ్చి చిన్న చిన్న ఆఫీస్లో పెట్టుకోవడానికి, లేకపోతే 5-6 అపార్ట్మెంట్లో చిన్న ఆఫీస్ ఉంది, వాళ్ళు వినాయకుడు పూజ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటారు. అవి 2 అడుగుల నుంచి 1 అడుగు వరకు అన్ని విగ్రహాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ విగ్రహం తీసుకున్నామంటే ఇది 2 అడుగుల విగ్రహం అండి. ఒక చిన్న ఆఫీస్ ఉంది, ఒక 15-20 మంది ఎంప్లాయీస్ అపార్ట్మెంట్లో ఉండాలి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విగ్రహం పెట్టుకుని ఈ విగ్రహంతో పూజ చేసేస్తారు అన్నమాట.